భవన్ కు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నారు. ఈ మేరకు కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలు బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ కాబోతున్నారు. ఈ నెల 10న కరీంనగర్ సభ, పార్లమెంట్ ఎన్నికలు, జిల్లాలో పార్టీ నేతలపై పోలీస్ కేసులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇవాళ తెలంగాణ భవన్ కి కేసీఆర్ అయితే రాబోతున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ రాములు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాములు, దీపిక, పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ త్వరలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే కొన్ని జాతీయ పార్టీలు అభ్యర్థులను కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ మాజీ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ భవన్లో నేతలతో కీలక సమావేశం ఏర్పాటు చేశారు. మొదటగా కరీంనగర్ పార్లమెంట్ నుంచే ప్రారంభించాలని భావించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి తెలంగాణ భవన్లో కరీంనగర్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో భేటీ అవుతున్నారు. అయితే ప్రస్తుతం ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది ఎంపీలు, సిట్టింగ్ ఎంపీలు, పెద్దపల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ చేరారు. అదేవిధంగా నాగర్ కర్నూలు ఎంపీ మరియు జహీరాబాద్ ఎంపీ వీళ్ళిద్దరు కూడా బీబీ పార్టీలు, తర్వాత నాగర్ కర్నూలు ఎంపీ రాములు వీళ్ళిద్దరు కూడా బీజేపీలో చేరారు. మరోవైపు హైదరాబాద్ చుట్టూ ఆనుకొని ఉన్న ఉమ్మడి రంగారెడ్డిలోని 3 జిల్లా పరిషత్ చైర్మన్లు, వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ తీగ అంటారెడ్డి, మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్ మల్లిపతి శరత్చంద్ర రెడ్డి ముగ్గురు కూడా బీఆర్ఎస్ని వీడి కాంగ్రెస్ పార్టీ చేరారు. అదేవిధంగా హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ కూడా మోత శ్రీలత శోభన్ రెడ్డి ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరారు. అయితే మరికొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, తర్వాత కొంతమంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు 3 సిట్టింగ్ ఎంపీలు కూడా బీఆర్ఎస్ను వీడతారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మేల్కొని ఈరోజు పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు మళ్ళీ నిర్వహిస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇవాళ మాత్రం కరీంనగర్ పార్లమెంటు, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం అవుతారు. ఈ మొత్తం ఈ 2 పార్లమెంట్ నియోజకవర్గాలు కలిపి ప్రస్తుతం 3 ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి కేటీఆర్, మాజీ మంత్రి గంగుల కమలాకర్తో పాటు హుజూరాబాద్ పాడి కౌశిక్ రెడ్డి మొత్తం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి పార్లమెంటు, కరీంనగర్ పార్లమెంట్ కలిపి కేవలం 3 ఎమ్మెల్యేలు మాత్రమే ఈరోజు బీఆర్ఎస్లో ఉన్నారు. రేపు మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఖమ్మం పార్లమెంటు సిట్టింగ్ ఎంపీగా ఉన్న నామ నాగేశ్వరరావు, అదేవిధంగా మహబూబాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాలత్ కవిత, 2 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. అయితే మరికొంతమంది బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీలోకి పోతారని చెప్పి వస్తున్న వార్తల నేపథ్యంలోనే పార్టీని మళ్ళీ పటిష్టం చేసేందుకు అప్రమత్తమై కేసీఆర్ ఈ రంగంలోకి దిగారని చెప్పి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీన తెలంగాణ భవన్లో కృష్ణానది ఏదైతే కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకొని మినిట్స్ మీద సంతకాలు పెట్టారో దాన్ని నిరసిస్తూ ఫిబ్రవరి 6వ తేదీన ఇదే తెలంగాణ భవన్లో కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాల నేతలతో, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో, మాజీ ఎంపీలతో కూడా తెలంగాణ భవన్లో మొదటిసారి తన ట్రీట్మెంట్ తర్వాత మొదటిసారికి తెలంగాణ భవన్ కేసీఆర్ వచ్చే సమావేశం పెట్టారు. ఫిబ్రవరి 13వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సమయంలోనే ప్రాజెక్టు సందర్శన పేరుతో కేఆర్ఎంబీకి అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ కేఆర్ఎంబీ కాపాడుకోవాలి, ప్రాజెక్టు కాపాడుకోవాలని చెప్పి నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టారు. ఆ సభకి కేసీఆర్ కూడా హాజరయ్యారు. మరోవైపు మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగుపాటు పైన నిన్నగాక మొన్న ఏదైతే కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్యారేజీని సందర్శించారు. అన్నారం వద్ద పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు తిప్పికొట్టారు. అయితే ఇదే కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను, అబద్ధాలను నిరసిస్తూ మార్చి 10వ తేదీ కానీ 2 రోజులు అటు ఇటు కానీ సమయాన్ని బట్టి కరీంనగర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ నిర్ణయించింది. అయితే ఆ సభ మార్చి 10నే ఉంటుందా, లేదు 2 రోజులు పొడిగిస్తారా ఏదనేది మాత్రం ఇంకా క్లారిఫై కావాల్సి ఉంది. మరోవైపు ముఖ్యంగా కరీంనగర్లో కార్పొరేటర్ల పైన, కొంతమంది నేతల పైన పోలీసులు
అకారణంగా కేసులు పెట్టి వేధిస్తున్నారు, జైలుకు పంపిస్తున్నారని చెప్పి ఆ పార్టీ నేతలు కూడా అనేక సార్లు కేటీఆర్కు కేసీఆర్ కంప్లైంట్ తీసుకొస్తున్నారు. దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు పెడుతున్న కేసులు, అక్రమ కేసులు ఇట్లాంటి విషయాలపైన కూడా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని దానిపైన కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఇవాళ మాత్రం కేవలం కరీంనగర్, పెద్దపల్లి ఎంపీ పరిధిలోని స్థానాలు, ఎంపీ 2 పార్లమెంటు పరిధిలోని ముఖ్య నేతలతో మాజీ ఇదివరకు గతంలో పోటీ చేసిన ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ దాదాపు 200 మంది ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరవుతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఉమ్మడి 2 పార్లమెంటు స్థానాల్లో మాత్రం కరీంనగర్ పార్లమెంటు స్థానానికి ఇప్పటికే మళ్ళీ మాజీ ఎంపీ వినోదే పోటీ చేస్తారని చెప్పి హైదరాబాద్ తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో నిర్ణయించారు. అయితే పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్ కాంగ్రెస్లో పోయారు కాబట్టి అక్కడ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వరు, మాజీ ఎంపీ బాల్క సుమన్ల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తూ ఉంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటరీ వారిగా కేసీఆర్ ఈ సమీక్ష సమావేశాలు నిర్వహించి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నాటికి ఒక అభ్యర్థుల జాబితాపై కూడా కసరత్తు చేస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. దీపిక. రైట్ రాములు, థ్యాంక్స్ ఫర్